ఉదయకాల సమయం నుంచి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి, చాలా ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ కూడా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు అంటున్నాను? ఎందుకు అని అంటే, నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు సంఘంలో నుంచి ఐక్యతని దూరం చేయడానికి అపవాది చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఐక్యత అనేటటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాను. ఐక్యత అనే సబ్జెక్టు తీసుకుంటే అపవాది చాలా గడిబిడి చేస్తాడు అని చెప్పేసి నిన్నటి దిన యుఎస్ఏ నుంచి ఒక సేవకుడు వచ్చాడు అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళానంటే తాడేపల్లి వెళ్ళాను, సేవకుల గుడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఒక విషయాలు చెప్తా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అనమాట. సంఘము ఐక్యతగా ఉంటే ఐక్యతను పాటు చేయడానికి అపవాది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, గలిబిలి చేస్తూ ఉంటాడు అని. అట్లాగే ఉదయం నుంచి చాలా గలిబిలి చేస్తూ ఉన్నాడు. కానీ నేను అది గమనించాల. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎందుకో నాకు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందన్నమాట అన్ని విషయాల్లో కూడా. మైక్ పని చేయకపోవడం సరిగ్గా, అంటే ఎందుకంటే ఆ మైక్ ఉంటే నాకు ఇక్కడ చక్కగా ఉండిద్ది అనమాట, పని చేస్తాను. అంటే కొంచెం నాకు కంఫర్ట్గా ఉంది. కంఫర్ట్ని వాడు ఏం చేస్తాడంటే గలిబిలి చేస్తూ ఉంటాడు. ఆ కంఫర్ట్ ఇవన్నీ కొంచెం నాకు ఇదిగా కనపడేసరికి నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నిలబడినప్పుడు అనిపించింది ఐక్యతకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం 3 వచనాలు ఉన్నాయి. ఆ 3 వచనాలను మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కాగి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా ప్రకటించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీ వందనాలు స్తోత్రాలు. నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమును బట్టి, నీ వ్యక్తిత్వ స్వభావ లక్షణమును బట్టి నీ వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. అయా ఇంతవరకు నాయన ప్రభా ఈ యొక్క ఆరాధన తండ్రి ప్రభా నీ నామానికి మహిమకరంగా ధరించుకున్నారని నమ్ముచున్నాం. మా స్థుతులపై మీరు ఆశీర్వాదంగా ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా అతి శ్రేష్టమైనటువంటి సమయంలో మేము వచ్చి ఉంటుండగా అయా ఇటువంటి తండ్రి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా అయినా అయా ఈ సమయంలో తండ్రి ప్రభా నీ నామానికి మహిమకరంగా చేరి వచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉంచమని అయా ఇటువంటి తండ్రి ప్రభా అయా నీ దాసుడైనటువంటి నన్ను తండ్రి ప్రభా నీ సిరుచాటను మరుగుపరుచుకొని అయా ఇటువంటి తండ్రి ప్రభా నీ నోటి కొరకు వాడుకున్నాం. బిడ్డల ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను రక్షణ ఆత్మను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి వాక్య భాగంలో మనం చదివినట్లుగా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇంకా చూస్తే అది అంటే ఎందుకు అనంటే, ఎందుకు ఐక్యత అనేది ఎందుకు మేలు, ఎందుకు మనోహరం, ఎందుకు అనంటే కింద ఉన్నటువంటి వచనాల్లో భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎందుకు అనే విషయం చూస్తే కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏంటి అంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంచుల అంగీ వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటిదంటాలి? మీకు అర్థం కావట్లా? అన్న చెప్తున్నాడు. ఏంటిదంటాలి? ఐక్యత. ఐక్యత ఎలాంటిదో ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే,
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎందుకు అని అంటే అది అంటున్నాడు, తల మీద పోయబడి అహరోను కట్టము మీదుగా కానీ అంగి అంటే అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిమళ తైలం అంట ఏంటిది? ఐక్యత. ఎందుకు అది అది ఆ పరిమళ తైలం ఎందుకు పోసారు అహరోను మీద? ఎందుకు పోసారన్నా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేనికది? అభిషేకించడానికి సాదృశ్యముగా ఉంది యొక్క ఐక్యత. అర్థమైందా? ఐక్యత అనేది మామూలు విషయం కాదు. అభిషేక తైలము, అభిషేక తైలము వలె అది ఏ విధమైన పరిమళ సువాసనగా ఉందో అలా ఉందంట. ఈ యొక్క పరిమళ ఈ యొక్క అభిషేక తైలమును తయారు చేసే విధానం గురించి మనం చూస్తే అది పిల్లగా గమనించండి. అయినటువంటి మాట ఏంటంటే నిర్గమాకాండములో ఉంటుంది ఆ మాట. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 30వ అధ్యాయము 22 నుంచి 33 దాకా ఉంటుంది. నిర్గమాకాండము 30వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం దాకా ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ మీరు తీయనవసరం లేదు, నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఏమేమి కావాలంట? నూనె కావాలి. ఏ నూనె? ఏ నూనె అండి? ఒలీవ నూనె కావాలా? ఇంకా చెక్క, దాల్చిని చెక్క, నిమ్మ గట్టి నూనె. అర్థమైందా? ఇవన్నీ కొన్ని వస్తువులు ఏవైతే కలిపి వాటితో తయారు చేయమని మోషేకి దేవుడు చెప్తా ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఆ తైలమును తీసుకొని ఏం చేయమన్నాడు? మందిరానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అభిషేకించమన్నాడు. ఇంకా చూస్తే ఏం జరుగుతుందంట? అదే తైలంతో ఏం చేయమన్నాడు? అహరోను యొక్క కుమారులను నా సేవ నిమిత్తం అంటే యాజక ధర్మము చేయు నిమిత్తము వారిని కూడా నువ్వు అభిషేకించు అన్నాడు. ఇంకా చూస్తే మందిరానికి సంబంధించిన సేవా పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అభిషేకించినప్పుడు వాటిని ముట్టుకుని ప్రతిదీ కూడా పవిత్రపరచబడిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిమళ తైలం ఏదైతే ఉందో అక్కడ అంటున్నాడు కదా, ఈ యొక్క అభిషేక తైలం ఏదైతే ఉందో ఇది దేనికి సాదృశ్యం అంట? ఐక్యతకి సాదృశ్యం. ఐక్యత అనేది ఎందుకు కావాలి అని అంటే అది అభిషేక తైలము లాగా అహరోను యొక్క తల మీద పోయబడి అతని గడ్డము మీదుగా కారుచు అంగీలంతటిని తడుపుచు వచ్చేటటువంటి పరిమళ సువాసనగా ఉంది అని చెప్పేసేసి ప్రేమైన దేవుని బిడ్డలారా ఐక్యత గురించి భక్తుడైన దావీదు ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 3వ వచనాన్ని కూడా చదువుదాం. 3వ వచనం, సియోను కొండ మీదికి దిగి హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అంతా ఉన్నాడు ఏంటంట? సియోను కొండ మీద నుంచి వచ్చేటటువంటి హెర్మోను మంచు వలె. దేనితో పోలుస్తున్నాడు ఐక్యతని? హెర్మోను మంచుతో పోలుస్తా ఉన్నాడు ఐక్యతని. మొదటిగా చూస్తేనేమో అభిషేక తైలం లాగా పరిమళ సువాసన లాగా అక్కడ ఐక్యతను పోల్చాడు. 3వ వచనంలోనేమో అక్కడ సియోను కొండ మీద నుంచి వచ్చేటటువంటి హెర్మోను మంచుని పోలి ఉంది అని చెప్పేసి ఆ ఐక్యతని మంచుతో పోలుస్తా ఉన్నాడు. ఎందుకని ఇక్కడ మంచుతో పోలుస్తా ఉన్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చాలా చక్కటి మాట రాయబడి ఉంది. 2వ మాట, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గట్టి మీద కురియ మంచు వంటిది. చూడండి, రాజు కటాక్షము గట్టి మీద కురియు మంచు వంటిది. అంటే
ఏది సాదృశ్యం? మనసుని దేంతో పోల్చాడు ఇక్కడ చూస్తే? దయ, దేవుని యొక్క కటాక్షం అంట. అంటే మొదటగా చూస్తేనేమో ఐక్యతను ఏం చేశాడు? అభిషేక తైలం వలె పోల్చాడు. ఇంకా మనం చూస్తేనేమో అక్కడ హిర్మోను మనసులాగా పోల్చాడు. ఎందుకంటే ఈ మనసు ఇక్కడ మనం చూసినట్లయితే అది ఎలాంటిదంట? దేవుని యొక్క కటాక్షములకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘముపై ఎల్లప్పుడూ మెల్లగా కురుస్తూ ఉండేటటువంటి, చల్లగా సేద తీర్చేటటువంటి జీవమైనటువంటి మనసు ఏదైతే ఉందో అది దేవుని యొక్క కటాక్షం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని కటాక్షం ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది? పరిమళ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఐక్యత. అందుకని భక్తులైన దావీదు ఇక్కడ రాస్తా ఉన్నాడు 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు సంఘములో ఐక్యత ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘములో ఐక్యత ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి సంఘములో సేవకునికి విశ్వాసునికి మధ్య ఐక్యత ఉండాలి. విశ్వాసికి మధ్య ఐక్యత ఉండాలి. ఇంకా మనం చూస్తే కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఎందుకు ఐక్యత ఉండాలి అని ఇంకొంచెం లోతులోకి మనం వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఐక్యతలో ఆశీర్వాదం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమున్నదండి? ఐక్యతలో ఆశీర్వాదం ఉన్నది. మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. చదవండి ఆ మాటని. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందులో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐక్యతలో ఏముంది? ఐక్యతలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఏంటి ఆశీర్వాదం అనంటే దేవుడు అంతా ఉన్నాడు ఇక్కడ, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అంటాడు. అంటే ఇక్కడ కూడి అనే మాటకు అర్థం ఏంటి? కూడి అనే మాటకు అర్థం ఏంటి? ఐక్యత. ఎక్కడైతే ఇద్దరు మనుషులు ఆయన నామములో ఇద్దరు ముగ్గురు చేరి ఏకీభవిస్తారో వారి మధ్యలో ఎవరుంటారు? దేవుడు ఉంటారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఐకమత్యము కలిగి ఉంటారో వారిలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అర్థమవుతున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే గమనించండి, మన మధ్యలో దేవుడు ఉండాలి అంటే, మన కుటుంబంలో దేవుడు ఉండాలి అంటే మన మధ్యలో ఉండాల్సింది ఐక్యత. ఐక్యత ఉంటే దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే సమస్యలన్నీ ఏమవుతాయి? సమసిపోతాయి. హల్లెలూయా. చాలా మంది కుటుంబాల్లో ఐక్యత ఉండదు. యజమానికి యజమానురాలు ఏమవుతుంది? ఐక్యత కలిగి ఉండదు. యజమానుడికి ఐక్యత ఉండదు. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యన ఐక్యత ఉండదు. అర్థమవుతుందా? బిడ్డలకి ఒకరి పట్ల ఒకరికి ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఉండడు. దేవుడు అంటా ఉన్నాడు కదా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు. కూడి అనే మాటకి ఐక్యత. అక్కడే దేవుడు ఉంటాడు. మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, షడ్రక్ మెషక్ అబేద్నెగో తెలుసుగా మీ అందరికీ? షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎవరు వీళ్ళు? వీళ్ళు ఎవరంటే యూదులు. అవునా? యూదులు దేవుని యొక్క జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడండి? ఒక ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు ఎవరైతే మొక్కుతారో వాళ్ళు బ్రతుకుతారు, మొక్కని వాళ్ళు ఏమవుతారు? మండుతున్న అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మొక్కారా? మొక్కల. ప్రభువు నామమును బట్టి మీరు ఐక్యత కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి ఐక్యత కలిగి ఉన్నారు. ఈరోజు ఐక్యత ఎవరిని బట్టి ఉంది? ఎవరిని బట్టి మనం ఐక్యత కలిగి ఉన్నాం?
ఎవరిని బట్టి ఐక్యత కలిగి ఉన్నామండి? ఇక్కడ మనం చూసినట్లయితే షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుని నామాన్ని బట్టి, దేవునికి ఉన్నటువంటి వ్యక్తిత్వ స్వభావ లక్షణములను బట్టి ఆయన నిజమైన దేవుడని, ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రమును 2 పాయలుగా మార్చి 6 నేల మీద ఇశ్రాయేలును నడిపించినటువంటి దేవుడని, సర్వశక్తిమంతుడని, యోర్దాను నదిని ఏకరాశిగా ఆపినటువంటి దేవుడని, ఎరికో కోటలను కూర్చినటువంటి దేవుడని, వీళ్ళన్నా ఈ రీతిగా వాళ్ళు ఏమయ్యారు? దేవుని నామమును బట్టి ఐక్యత కలిగి ఉన్నారు. ఇంకా ఏమంటున్నారంటే ఆ మాటలు చదివి కనిపిస్తాం చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు చదవండి, ఆ మాటలు చదవండి. 3వ అధ్యాయం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఇంకేమంటున్నారు? మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. చూడండి, ఎవరితో అన్నారు ఈ మాటలు? నెబుకద్నెజర్ రాజుతో అంటున్నారు. ఎవరైనా రాజుతో ఈ మాటలు అంటారండి? రాజుతో ఈ మాటలు అంటే ఏమంటారు తెలుసా? నాలిక ఏం అంటారు? తెగబోస్తారు. అవునా? అర్థమవుతుందా? నాలిక తెగబోస్తారు. కానీ రాజునే ఎదిరించారు దేవుని విషయాన్ని బట్టి. హల్లెలూయా. అందుకే అన్నాడు, మేము సేవించుచున్న దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సమర్థుడు. అర్థమైందా? అంత గొప్పగా దేవుడి నామములో ఏమయ్యారండి వాళ్ళు? ఐక్యత కలిగి ఉన్నారు. అందుకని 24వ వచనం చూడండి, 24, 25 వచనాలు చూడండి. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చి అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఐక్యతలో ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజాజ్ఞకి లోబడిన బంగారు ప్రతిమకు మొక్కల, అన్య దేవతలకు మొక్కల దేవుడు సర్వశక్తిమంతుడని ఆయనను నమ్మారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు? ఆయన నామములో ఏకీభవించారు. ఈ మండుచున్న అగ్నిగుండము మమ్మల్ని ఏమి చేస్తుంది అని అన్నారు. ఈరోజు చిన్న చిన్న శ్రమలకు మనం ఏమైపోతున్నాం? దేవునికి దూరమైపోతున్నాం. చిన్న శ్రమలే అల్పకాల పాపకు భోగములు అంటారు కదా, వాటి విషయంలో ఏమైపోతున్నాం? ఇదైపోతున్నాం. చిన్న శ్రమలకు పడిపోతున్నాం. కానీ అగ్నిగుండం ఎదురుగా ఉంది. ఎంతగా వేడి చేశారంటే 7 అంతలుగా వేడి చేశారు. అగ్నిగుండంలో వీరిని వేయడానికి వెళ్ళారు, చూశారు, వాళ్ళు కాలి బూడిదైపోయారు. కానీ వీళ్ళకి ఏమీ కాదు. అది చూసినటువంటి నెబుకద్నెజరు ఏమైపోయాడు? ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఏం చేశారంట? తీవ్రముగా అంటే ఏంటి? తొందరగా లేచి హడావుడి అయిపోయి అడుగుతున్నాడు, మనం 3 వేసాం కదా అంటే. అవునయ్యా అంటే, మరి నేనేంటి 4 చూస్తున్నాను, వాళ్ళకి మనం బంధకాలు వేసి
కానీ వాళ్ళు బంధకాలు లేక నలుగురు ఎంతో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండడం నేను చూశానని చెప్పి ఆశ్చర్యపడుతున్నారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు చూడండి, ఆ మాటలు చూడండి అక్కడ. వారికి చూడండి, సంచరించి వచ్చి చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎవరంట? ఎవరు? దేవుని నామములో ఐక్యత, దేవుని నామాన్ని బట్టి కుటుంబములో ఐక్యత. ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి అప్పుల బాధలు, అనారోగ్య పరిస్థితులు, సాతాను శక్తుల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితి యేసు నామములో లయమైపోతుంది. ఎక్కడైతే ఐక్యత ఉండదో, ఎవరిని బట్టి? దేవుని బట్టి. సంఘములో ఐక్యత ఉండాలి. సంఘములో ఐక్యత, శావునికి సంఘానికి ఐక్యత. శావుకుడు ఎవరిని బట్టి మాట్లాడుతున్నాడు? తన ఇచ్చలను బట్ట, తన ఆలోచనలో వచ్చుతున్నటువంటి మాటలను బట్ట కాదు. దేవుడు అంటున్నాడు కదా, ఎవరండి సేవకుడు? ఎవరు? ప్రతినిధి ఎవరికి? దేవునికి. అర్థమైందా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుని యొక్క మాటని మనము విని ఆ మాటను బట్టి మనం నడుచుకోవాలి. నన్ను చూడొద్దు, సేవకుని చూడొద్దు, సేవకుని చూడమాకండి. సేవకుని నోటిలో నుంచి వస్తున్నటువంటి దేవుని యొక్క మాటని వినండి, మాటని చూడండి. అందుకే దేవుడు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా. అది ఎవరి నోటిలో వచ్చినా, అర్థమైందా? సేవకుల నోటి నుంచి వస్తుందా, సేవకుడి నోటి నుంచి వస్తుందా, విశ్వాసం యొక్క నోటి నుంచి వస్తుందా? ఆ వచ్చేది ఎవరిది? దేవుని మాట. దేవుని మాట ఎలాంటిదంట? అగ్ని వంటిది. అది ఎవరి మాట? దేవుని మాట. అది ఏం చేస్తుందట? బండను బద్దలు చేసిందట. మరి బండను బద్దలు చేసేది మీకు గాయపరచదా? అంటే దేవుని వాక్యం మిమ్మల్ని గాయపరచకుండా ఉంటే మంచిదా? బండనే బద్దలు చేసేటటువంటి దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి లోపాలు మనకి ఎత్తి చూపిస్తే మనకు శ్రమల, మనలో ఉన్నటువంటి లోపాలను మనకి ఎత్తి చూపిస్తే మనకి ఉద్రేకము, కోపాలు వస్తే చాలా రావాలండి. రావాలా? రాకూడదు. బండనే బద్దలు చేసిందట దేవుని వాక్యం. అలాంటిది పాపములు, లోపములు ఉన్నటువంటి మనతో దేవుడి వాక్యము మాట్లాడినప్పుడు మనం దానికి నడుచుకోవాల్సిన అవసరంలా. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము లోబడాలి. ఇక మనం చూసినట్లయితే గమనించండి, చట్టక విషయం అభ్యర్థులు దేవుని నామాన్ని బట్టి, దేవుని బట్టి, ఆయన గొప్పతనం బట్టి, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు. అంటే ఐక్యత మన జీవితంలో ఉన్నట్లయితే మనము కూడా మనకున్నటువంటి ప్రతి శ్రమల నుంచి, నిందల నుంచి, అవమానం నుంచి, కష్టం నుంచి, నష్టం నుంచి, ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల నుంచి మనము విడిపించబడగలుగుతాం. ఎందుకంటే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ వారి మధ్యలో దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు ఆశీర్వాదం కావాలి అంటే ఐక్యత మన జీవితాల్లో ఉండాలి. అందుకే దావీదు కూడా అంటున్నాడు కదా, ఐక్యత లేదట అభిషేకం. ఏంటట? అభిషేకం. ఒక కుటుంబంలో ఐక్యత ఉంటే అది దేవుని చేత అభిషేకించబడినటువంటి కుటుంబం. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇద్దరు మధ్యలో ఐక్యత ఉంటే వారిద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తులు. అర్థమైందా? ఇంకా మనం చూస్తే ఎవరిలో అయితే ఐక్యత ఉంటుందో వారిలో దేవుని యొక్క కటాక్షం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో ఐక్యత ఉంటే దేవుని కటాక్షం ఉంటుంది. సంఘంలో ఐక్యత ఉంటే దేవుని కటాక్షం ఉంటుంది. అనగా దేవుని కృప. అర్థమైనా? కృప. ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంటుంది 22వ వచనం, తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం. మనకు అక్కడ కనబడుతూ ఉంటాడు నోవాహు.
ఉన్నటువంటి ఆ యొక్క యజమానుడైనటువంటి ఆ గృహానికి యజమానుడుగా ఉన్న నోవాహుకి కుటుంబం అంతా కూడా ఏమైంది లోబడింది. దేవుని నామాన్ని బట్టి లోబడ్డారు, ఆయన మాటను బట్టి లోబడ్డారు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుటుంబం అంతా ఏమైందండి? ఐక్యత. కుటుంబం అంతా ఐక్యత. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు సువార్త నోవాహు? 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే ఆ 120 సంవత్సరాలు కుటుంబం అంతా కలిసండి ఏం చేశారు? ఓడలు కట్టారంట. దేవునికి స్తోత్రం. ఐక్యత. ఏంటిది ఐక్యత? అర్థమవుతుందా? ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక ఇల్లు కట్టాలి అంటే, ఏదైనా మందిరం కట్టాలి అంటే వస్తారండి విశ్వాసులు. రావాలి విశ్వాసం. కట్టాల మందిరంలో పనుందా? పని చేయాలి. ఐక్యత. ఈరోజు నిజంగా రాత్రంతా వర్షం పడింది, నేను వచ్చి చూసేసరికి చక్కగా ఉంది మందిరం అంతా. ఏంటి? ఐక్యత. తల్లిగారు ఐక్యత. అయ్యో ఇదిగో ఈరోజు ఆరాధన ఉంది, సంఘం వచ్చింది, నీటిగా దీన్ని సిద్ధపరచాలి. ఐక్యత. నిజంగా మనకి ఉంది. దాదాపుగా చాలా డబ్బు వెచ్చించి మనము మందిరాన్ని పెట్టాం. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఏమైందంటే కొన్ని కారణం. అవునా? సరిచేద్దాం. దేవుడు సమయం ఇస్తాడు, సరిచేద్దాం. అది ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక సమయం ఉంది. సమయం ఇస్తాడు, చేద్దాం. మనం చక్కగా దేవుని ఆరాధించు అంటే ప్రతిదీ కూడా ఐక్యత. ఇక్కడ సంఘం ఒక కుటుంబం లాంటిది. అవునా? సంఘం ఒక కుటుంబం లాంటిది. అక్కడ ఓడని సిద్ధపరిచింది నోవాహు ఒక్కడే కాదు, ఒక్కడే సిద్ధపరిచాడండి. కుటుంబం అంతా కలిసి సిద్ధపరిచారు. అర్థమైందా? తలా ఒక పని తీసుకున్నారు. ఆ విధంగా కుటుంబం అంతా ఐక్యత కలిగి ఓడని సిద్ధపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఐక్యతను బట్టి ఆ కుటుంబం ఏమైంది? జల ప్రళయం నుంచి రక్షించబడింది. అందుతో అందరూ అయిపోయారు. అక్కడ జనాంగం అంతా అయిపోయారు. తిరిగి మళ్ళా నూతనంగా దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క నోవాహు కుటుంబాన్ని దీవించాడు. ఆయన అంటూ ఉంటాడు, నిన్ను బట్టి నేను నిబంధన చేస్తున్నానని అంటాడు. ఆ మాట చదవండి. నేను చదువుతాను మాట. 18వ వచనం 6:18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీతో కూడా నీ చూడండి, నిబంధన ఎవరితో స్థిరపరుస్తున్నాడు? ఎవరితో? నోవాహుతో. ఎందుకు? దేవుని మాటకి లోబడ్డాడు. ఆయన మాటకి కుటుంబం అంతా లోబడి ఐక్యత కలిగి ఓడని సిద్ధపరిచింది. ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ ఏముంటుంది? దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంత ముందు జనమందరూ అయిపోయారు. కానీ వారిలో మిగిలిన వారు ఎంతమంది? 8 మంది. ఈ 8 మందితో తిరిగి మళ్ళా దేవుడు ఏం చేశాడండి? భూమి మీద సత్యము కానిటువంటి జనాంగాన్ని దేవుడు లేవనెత్తాడు. ఎక్కడి నుంచి? ఐక్యతలో ఆశీర్వాదం. కుటుంబం రక్షించబడింది. ఈరోజు మనం కూడా కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటున్నామా లేదా? ఏదైనా పని ఉందంటే, దేవుని పని ఉందంటే ముందుకు వచ్చి పని చేస్తున్నామా లేదా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ. శద్రకు మేషకు అబేద్నెగో దేవుని నామాన్ని బట్టి ఐక్యత కలిగి ఉన్నారు. నోవాహు కుటుంబము దేవుని మాటను బట్టి ఐక్యత కలిగి ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. అక్కడ శద్రకు మేషకు జీవితంలో ఏమైందంటే వాళ్ళు రక్షించబడ్డారు, అగ్నిలో నుంచి రక్షించబడ్డారు. ఇంకా చూస్తే పిల్లరా, అక్కడ వారు గొప్ప స్థితిలోనికి హెచ్చించబడ్డారట దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ద్వారా. ఈ కుటుంబం ఏమో ఈ రోజు భూమి మీద ఇంతమంది జనాంగం ఉండడానికి ఏమైంది? కారణమైంది. నిబంధన చేసుకున్నాడు. కేవలం దేని బట్టి? దేవుని నామాన్ని బట్టి ఐక్యత మన జీవితంలో ఉంది.
కొంతమంది ఉన్నారు ప్రియులారా, దేవుని నామాన్ని బట్టి వారు ఐక్యత కలిగి లేరు. వాళ్ళు ఎలాంటి ఐక్యత కలిగి ఉన్నారంటే దుర్నీతిని బట్టి ఐక్యత కలిగి ఉన్నారు. రోమపత్రిక 6:13లో మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది, దాన్ని చదువుకున్నాక ముందుకు వెళ్దాం. రోమపత్రిక 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చాలు. ఇక్కడ దుర్నీతికి మన అవయవాలను సాధనముగా అప్పగించకూడదు. మన ఆలోచనలను మనం దుర్నీతికి అప్పగించకూడదు. మనం దుర్నీతికి సంబంధించిన పనులు మనము చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 5:1 నుంచి 11 దాకా మనకు కనబడతారు ఒక ఇద్దరు భార్యాభర్తలు. ఎవరు? అననీయ, సప్పీరా. ఏం చేశారు వీళ్ళు? చదవండి, ఆ మాటలు చదవండి. అపోస్తలుల కార్యం 5:1 నుంచి అననీయ అను ఒక మనుషుడు తన భార్య సప్పీరాతో ఏకమై ఏకమై అంటే ఏంటి? కలిసి అంటే ఏంటి? ఐక్యత. ఏ విషయంలో ఐక్యత చూడండి. ఇంకా ముందుకు ఏమయ్యారు? భార్య ఎరుకనే అంటే భార్యకి తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే 4వ అధ్యాయము 35 చూడండి. వారు 34 నుంచి చదువుదామా? భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వారి అక్కరలోకి పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువలేకపోయేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘములో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా కొదువ అనేది ఉండకూడదు అని అందరూ కలిసి, ఎంతమంది అంటే అందరూ సంఘములో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకున్న భూముల్ని కానీ ఆస్తులను కానీ అమ్మేసి పేదవాడిగా ఉండకూడదు, ధనవంతుడుగా కాదు అని సంఘంలో అందరూ కూడా సమానంగా ఉండాలని తీసుకొచ్చి అన్ని తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే అపోస్తలులు ఏం చేశారండి? సమానంగా అందరికీ పంచించినప్పుడు అందరిలో ఏమైందట? అక్కడున్న మాట ఎవరికి కొదువలేకపోయేను అంటే అందరూ సమృద్ధి కలిగినటువంటి స్థితిలో. ఈరోజు అలాంటి సంఘం ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఉన్నారా? ఎవరు లేదు. అందరూ దాచిపెట్టేసుకున్నాం. నేనైతే దాచిపెట్టుకోలేదు. మేమైతే ఇలా చేయాలి అనుకుంటున్నాం. మేము ఇలా చేయాలి అనుకుంటున్నాం. అందుకనే మా పరిచయ విధానం కొంత వేరుగా ఉన్నదంతా నేను దేవుని సేవకే మేము ఇవ్వాలని మా ఆశ. మాకేదో చేసుకోవాలని కాదు. మొన్న కూడా అమ్మేసుకున్నాం. మొన్న ఒక స్థలం అమ్మేసాం. ఏం చేసామంటే మందిరం కోసం. ఇంకొక స్థలం అమ్ముతున్నాం మందిరం కోసం. ఇంకా మా ఆలోచన చాలా ఉన్నాయి. సంఘంలో అందరికీ ఒక మాదిరికరంగా ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా ఉండాలి అని ఆశ, కొరత లేకుండా ఉండాలి. అన్న చెప్పాడు, అన్న ఇక్కడ రావడానికి బండి లేదు. నేను అనుకున్నాను ఆ బండి ఇచ్చేద్దాం. ఆశ్రమం దగ్గర ఇంటికి వచ్చి మాట్లాడామా, అన్నయ్య బండి ఇచ్చేద్దాను. నేను అన్నయ్యకి పండిస్తాను అంటే అర్థం. సరే చూద్దాం, ప్రార్థన. అప్పుడు మేము అనుకున్నాం పాత బండి కాదు, అన్నకి సీల్డ్ బండి ఇద్దాము. దేవుడు మనకి ఏదైనా సహాయం చేస్తే మనం అన్నకి సీల్డ్ బండి ఇద్దాము. అన్న మనకు తిరిగి వద్దు, సంఘంలో ఇంకొకరికి అక్కడ ఉంటే వారికి అన్న సహాయం చేస్తాడు. ఈ మాదిరి ఉండాలని
మేము ప్రార్థన చేస్తే దానికొక ప్రార్థన చేస్తున్నాం. మాకు దేవుడు ఇస్తే మేము అందరికి ఇస్తాం. మళ్ళీ అందరికి మేము ఇవ్వడం అవసరం లేదు. నేను ఒకరికి సహాయం చేస్తే ఆ ఒక్కడు ఇంకొకరికి సహాయం చేస్తే ఆ ఒక్కడు ఇంకొకరికి సహాయం చేస్తే సంఘంలో సమృద్ధి, ఐక్యతలో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ నేనే చేయాలా? చెప్పండి. అందరికీ నేనే చేస్తే బాగుంది కదండి. కాబట్టి ఒక్కొక్కరు చేద్దాం. తిరిగి తీసుకోవడం ఉంది మన దగ్గర, సహాయం చేద్దాం. తిరిగి మనం అడగదు. ఆ ఒక్కరు మేలు పొందిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం? ఇంకొక సహాయం చేయాలి. ఇలాంటి ఒక ఐక్యత అపోస్తల బోధలో ఉంది, ఆది సంఘములో ఉంది. ఆ యొక్క ఐక్యత యేసు నామములో మన సంఘములో ఉండును గాక. కృపా సన్నిధి సేవ పరిచర్యలో ఉండును గాక. భూమి మీద యేసు నామాన్ని ప్రకటిస్తున్న ప్రతి సంఘములో ఉండును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా ఒక ఐక్యత నడుస్తూ ఉంటే ఇద్దరు వచ్చారండి. వాళ్ళందరూ యేసు నామంలో ఐక్యత కలిగి ఉంటే ఒక ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు వచ్చి వాళ్ళ పొలం వేసి చేసినటువంటి ఆ గొప్ప పని చూడండి. అక్కడ చదవండి. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎన్నుకొని హృదయమును ప్రేరేపించెను. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడినటువంటి వారితో చెప్పెను. తర్వాత అననీయ ఈ మాట వినుచునేపటి ప్రాణము విడువగా విన్న వారికి అందరికీ మిగులు భయం కలిగెను. అప్పుడు మోసుకొని పాతిపెట్టి. ఇదొక దశ, అర్థమైందా? ఇదొక దశ. అయితే అవునా అంటున్నాడు, ఇంకా ఏమి అంటున్నాడు? అదే చెప్తున్నాడు. అబద్ధం ఎవరితో? దుర్నీతితో ఐక్యమైపోయాడు. అర్థమైందా? దుర్నీతితో ఐక్యమైపోయాడు. దేవుని నామములో ఐక్యమైనటువంటి సంఘము కలలితులుగా కనబడుతుంటే, అపోస్తలులందరూ ఐక్యత కలిగి ఉంటే, సంఘమంతా ఐక్యత కలిగి ఉంటే, ఈ ఇద్దరు మాత్రం ఎవరితో ఐక్యపడ్డారు? దుర్నీతితో, అబద్ధంతో, జనకుడైనటువంటి ఆ సాతాను గడితో, అపవాదితో ఐక్యమైపోయారు. అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధానికి జనకుడు ఎవడు? సాతాను. ఎవరితో వీళ్ళు ఐక్యమయ్యారు? సాతానుతో ఐక్యమైపోయారు. ఎక్కడికి తీసుకెళ్ళిన ఆ తర్వాత ఆ దారి చూసారా? మన అంటే మనిషి కదా వాని యొక్క కన్ను దృష్టికి వాని నడతలన్నీ మంచిగానే కనబడతాయట. చివరికి వీడు అదే అనుకున్నాడేమో అక్కడ ఆయన. మరి ఆయన అననీయ గారు అదే అనుకున్నారేమో. అదే అనుకొని ఆమెతో జత కడితే ఆమె ఏం చేసింది? ఆమన్నా వచ్చేమన్నా మాట్లాడిందంటే తర్వాత మాట్లాడుతున్నాడు. 7వ వచనం. ఆయన పాతి పెట్టి వచ్చేసారేమో. ఏం తెలియదు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిదిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించింది? చూడండి ఏం చేశారంట అక్కడ? ఏకీభవించింది. క్వశ్చన్ మార్క్. ఏం చేశారు? ప్రభువు ఆత్మని శోధించడానికి మీరెందుకు ఏకీభవించారు? దేవుని నామాన్ని శోధించడానికి చాలా మంది ఏకీభవిస్తున్నారేమో సంఘములో, కుటుంబాల్లో. దేవుని ఆత్మని శోధించడానికి ఏకీభవించకూడదండి. దేవుని కార్యము చేయడానికి ఏకీభవించాలి. దేవుని నామములో ఏకీభవించాలి. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు ఉంటాడు. కానీ దేవుని శోధించడానికి ఏకీభవించారనుకో ఇద్దరేమయ్యారు? దేవుణ్ణి శోధించడానికి ఏకీభవించారు. చివరాఖరికి ఏం గట్టిపడేమైందో చూడండి అక్కడ. ఇదిగో నీ పెళ్లికి పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్న వారు నిన్ను వెంటనే ఆయన అతని పాదముల మీద పడి ప్రాణము
దుర్నీతి విషయమై, దేవుడిని శోధించి విషయమై ఏకీభవించారు. ఐక్యత ఎక్కడ ఉండాలి అంటే దేవుని నామములో ఐక్యత ఉండాలి, దేవుని కార్యములో ఐక్యత ఉండాలి. అది కాకుండా దుర్నీతి విషయంలో ఐక్యత ఉంటాయి. అది కుటుంబం కావచ్చు, సంఘము కావచ్చు, విశ్వాసుల మధ్య కావచ్చు. దేవుని నామాన్ని బట్టి ఐక్యత కలిగి ఉన్నది. దేవుడు తోడుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో వస్తాడు. అర్థమైంది? అదే దేవుని నామంలో ఐక్యత కలిగినటువంటి కుటుంబము ఎక్కడున్నా కానీ ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఆ కుటుంబానికి సమృద్ధిని కలుగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఐక్యత ఎక్కడికి నడిపించిందంటే మనల్ని దేవునిలోనికి నడిపించింది, సంపూర్ణతలోనికి మనల్ని నడిపించింది. ఇంకా మనం చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువు అంటారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి, 17-11 యోహాను సువార్త. నేను ఇతరులు లోకములో ఉండును కానీ మీరు లోకములో ఉన్నారు, నేను మీ ఎదుకు వచ్చుచున్నాను. పరిశుద్ధులైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమున వారిని కాపాడుము. 21వ వచనం చదవండి. 21 అదే అధ్యాయం 17వ అధ్యాయం 21వ వచనం. వారు మన యందు ఏకమై ఉండవలెనని వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారు మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుచున్నాను. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఈ మాట అర్థం ఏంటంటే, నేను ఈ అపోస్తుల కోసమే చేయట్లా, ఈ ఆది సంఘంలో ఇప్పుడు ఆయనతో వెంబడిస్తున్నారు వారి కోసమే చేయట్లా. నేను వీరి యొక్క వాక్యము విని, ఎవరి వాక్యం? ఇక్కడున్న అపోస్తుల వాక్యము విని ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో అంటే మనందరినీ, అర్థమైందా? ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆయనలో ఐక్యము చేసుకోవడానికి అట. ఎవరట? తండ్రి కుమారుడు తనతో ఏకమయ్యేటట్టుగా మనందరినీ చేసుకుంటాడు. అర్థమైంది? అది కావాలి అంటే మనం ఏం కావాలా? అపోస్తులలో ఉన్నటువంటి ఐక్యత మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది సంఘంలో ఉన్నటువంటి ఐక్యత మన సంఘంలో ఉండాలా. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు అంటున్నాడు, వీరి బోధని ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా మనతో ఐక్యమై ఉండులాగా వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు చేస్తున్నా నీ ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఇంకా చెప్పాలి అంటే నీతిమంతులు. ఎవరైనా నీతిమంతులు. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉండును. అర్థమైందా? చదువు. మనము ఏకమై ఉన్నలాగున మనము ఏకమై ఉండులాగున వారు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం ఇచ్చాడంటే దేవుడు మనకి మహిమ. నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి, ఎవరికి? ఆయన నామమున విశ్వాసం ఉంచిన మనందరికీ దేవుడు మహిమనిచ్చాడంట. ఎందుకనంటే అపోస్తులు ఐక్యత కలిగి ఉన్నారు కదా. అతి ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడు, ఆ బోధలో విన్నటువంటి మనందరం ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ఆ ఐక్యత దేవుడి మహిమలోనికి మనల్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ చదువు. వారి యందు నేనును నా యందు నీవును వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వారికి ఇచ్చితిని. లోకమట మనల్ని తెలుసుకున్న లాగున ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి తండ్రి దేవుడు కుమారుడికి ఇచ్చిన మహిమని ఆయన ఆ మహిమను మనకిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మహిమలోనికి ఐక్యత మనల్ని నడిపిస్తుంది. ఉందామా అలాంటి ఐక్యమైనటువంటి సంఘంగా, విశ్వాసిగా, క్రైస్తవుడిగా, కుటుంబంగా ఈ లోకంలో ఉందామా ఐక్యత కలిగి? ఎందుకంటే ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నటువంటి శత్రుకు మిషన్కు అభ్యంతరంలో ఐక్యత ఉంది. దేవుడు ఉన్నాడు, రక్షణ వచ్చింది. దేవుడి మాటకి లోబడి నోవాహు ఓడని సిద్ధపరచడానికి సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడిన విషయంలో కుటుంబం అంతా ఐక్యత కలిగి ఉంది. కష్టపడి ఓడని 120 సంవత్సరాలు కట్టారు. ఆ ఐక్యతలో తిరిగి మళ్ళా రక్షించబడింది. ఎవరంటే వాళ్ళే. రక్షణ వచ్చింది. ప్రియులారా, సప్పీరా అననీయ సప్పీరా విషయంలో చూస్తే దుర్నీతి విషయమై ఐక్యత కలిగి ఉన్నారు. చివరికి వారికి ఆ దుర్నీతి ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణానికి తీసుకెళ్ళింది. ఈరోజు నీవు నేను మనం మంచి ఐక్యత కలిగి ఉంటే యేసు క్రీస్తు పొరపాటున్నాడు, నా మహిమను నేను వారికి ఇస్తాను, లోకము వారిని తెలుసుకుని దేవుని ఇంకా కొరింథీయులకు రాసినటువంటి 13వ అధ్యాయంలో 1 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి రాస్తా ఉన్నాడు. సంఘానికి మాట చెప్తా ఉన్నాడు. చూడండి, ఐక్యత కలుగుతుంటే ఏం జరుగుతుందని చెప్తా ఉన్నాడు. 2వ కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానములో ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఇక్కడ నేను చెప్పబడే మాటలు ఏంటంటే ఏక మనస్సు గలవారై ఉండుడి. ఏ మనస్సు? ఐక్య మనస్సు అని అర్థం అన్నమాట. ఏ మనస్సు? వన్ మైండ్నెస్. సంగమా, వన్ మైండ్నెస్, ఒకే ఆలోచన విధానం కలిగి ఉండండి. మీ ఆలోచన విధానంలో ఐక్యత కలిగి ఉండండి. అప్పుడు ఏమంటుందంటే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. సంఘములో మన ఆలోచన విధానంలో మనం ఐక్యత కలిగి ఉండాలి. పౌలు అంటున్నాడు అక్కడ ఉన్న కొరింథీ సంఘంలో, మీరు ఏక మనస్సు గలవారై ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి సంఘంలో దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేసి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఐక్యపరిచి ఏం చేశాడు? ఏకము చేసెను. ఏంటి ఈ మాటకి అంటే మీకును మాకును. ఎవరు మీకును మాకును అంటే ఇశ్రాయేలుకి అన్యులకి ఉన్నటువంటి ఆ యొక్క ఏంటంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు ఏం చేశాడైనా కొట్టివేయుట చేత ఏం చేశాడు? మమ్మల్ని ఏకము చేశాడు, ఐక్యము చేశాడు. కాబట్టి దేవుని యొక్క మనసు ఏంటంటే మనందరం ఐక్యత కలిగి ఉండాలని. అర్థమైందా? మనందరం ఐక్యత కలిగి ఉండాలని. ఇంకా అంటాడు యేసు క్రీస్తులో స్త్రీ అని, పురుషుడని, యూదులని, గ్రీకు దేశస్థుడని ఏ భేదములు లేదు, మీరందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనసు ఐక్యం అన్నారు కదా. ఏక మనస్సు గలవారై ఉండుడి. ఏక మనస్సు ఎవరు కలిగి ఉన్నాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనస్సు కలిగి తన
కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చేయలేరు. అందుకని ఆయన అంటాడు, నేను నా తండ్రిను ఏకమై ఉన్నాం. ఈరోజు సేవకునితో విశ్వాసి ఏకమై ఉండాలి. సంఘము దేవునితో ఏకమై ఉండాలి. కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రికి తల్లికితో కలిసి ఏకమై ఉండాలి. కుటుంబం అంతా ఏకమై ఉండాలి. ఎవరినంటే దేవుని నామాన్ని బట్టి, దేవునికి ఉన్నటువంటి వ్యక్తిత్వ స్వభావ లక్షణములను బట్టి మనం ఏకమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏకమై ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. ఏ విషయంలోనంటే ఆయన ఆలోచనలో కూడా అయితే ఏకత్వం ఏంటంటే, ఇశ్రాయేలుకి అన్నిటికీ దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రం, విధి రూపకమైన ధర్మశాస్త్రం ఏం చేశాడు? ఆయన తన శరీరం ముందు పుట్టి వేయడం చేత మనం ఏకము చేయబడ్డాడు. అసలు ఆయన ఆ ఏకం అనేది ఆయన లేకపోతే చేస్తారా? చేయండి. కాబట్టి అలాంటి మనసు మనకు దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యముతో ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో దేవుని కుమారులు కుమార్తెలుగా మనం ఏమవుతాం తెలుసా? అంగీకరించబడతాం. అర్థమైందా? వాక్యముతో అంగీకరించబడాలి. అంటే వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మరొక ఘట్టంలోకి తీసుకెళ్తామండి. అంటే ఏ వాక్యాన్ని అంగీకరించడం అంటే ఏంటిది? వాక్యముతో ఐక్యము కావాలి. వాక్యాన్ని ఎవడు అంగీకరిస్తాడు? ఒప్పుకున్నోడు వాక్యముతో అంగీకరిస్తాడు, ఏకమవుతాడు. వాక్యాన్ని వాక్యముతో ప్రార్థనలో మీరు ఏం చేయాలి? వాక్యంతో మీరు ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించడం అంటే ఏకీభవించడం అంటే ఐక్యత కలిగి ఉండటం. వాక్యంలో ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో అట్టి వారట దేవుని కుమారులు కుమార్తెలుగా అధికారం పొందారని యోహాను సువార్త 1:12 ఆయనని ఎందరూ అంగీకరించుతారో వారందరికీ, అనగా ఆయన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని కుమారులు అనబడుటకు అధికారము అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరిస్తేనే, అంటే వాక్యముతో ఏకీభవిస్తేనే దేవుని కుమారులుగా మనము అధికారం పొందుతున్నాం. వాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాక్యము నిలబడుతున్నప్పుడు వాక్యముతో మనం అంగీకరిస్తామో, వాక్యముతో మనం ఏకీభవిస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యములు 10:44 వచనం. అపోస్తలుల కార్యములు 10:44 వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగిందంట? పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా, అంటే ఏంటి? చెప్పుచున్నప్పుడు విన్న వారందరి మీదకి, అంటే విన్నవారు ఏం చేశారు? వాక్యంలో ఏకీభవించారు, వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించినప్పుడు ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ వారందరి మీద దిగి వచ్చినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వారి మీద దిగి రాగానే వారు ఏం చేశారో తెలుసా? అన్య భాషలో మాట్లాడారు. అర్థమైందా? అక్కడ వచ్చిన ఎవరు అంటే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి యూదులు వచ్చారు. ఇజ్రాయిల్లో ఉన్నటువంటి వారు వచ్చారు. ఎవరు? పేతురుతో పాటు కొంతమంది విశ్వాసులు వచ్చారు. ఇజ్రాయిల్లో కొన్ని తెగలు ఉంటాయి. ఏంటో తెలుసా? 4 తెగలు ఉంటాయి. అంటే ఇజ్రాయిల్ గోత్రాలు 12 కదా. ఈ 12 విభాగంలో తీసుకెళ్ళిన తర్వాత 4 విభాగాలు: సద్దుకైలు, పరిసయ్యులు, ఇంకా మరొక 2 ఉన్నాయి అన్నమాట. అది నాకు అంత గుర్తు రావట్లేదు. వీళ్ళందరిలో ఉన్న వాళ్ళు ఇటు వచ్చారు, ఎంతో పాటు కలిసి వచ్చారు. వీళ్ళకి వాళ్ళ భాష తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇటలీ పటాలమందు ఎవరున్నారైనా ఇక్కడున్న భాష వేరు, ఇక్కడున్న భాష వేరు. అర్థమైందా? ఈ భాష వాళ్ళకి రాదు, ఆ భాష వీళ్ళకి రాదు. కానీ దేవుడి యొక్క ప్రేరేపణ చేత ఏం జరిగింది? కొన్ని ఏం చేశాడు? అక్కడికి పంపించాడు. అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చాడు.
వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఈ పేతులతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళేంటి ఆత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళ భాష మాట్లాడాలంటే వీళ్ళేంటి మా భాష మాట్లాడుతున్నారేంటి? ఎవరి భాషది? ఏ భాష అంటే పేతుల భాష యూదుల భాష మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఆ మాటలు చూద్దాం. అక్కడ 10వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఏదైనా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా వీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమునందు మనకు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించారు. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీద దిగిందో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ చూడండి, ఎవరితో వచ్చారు? సున్నతి పొందిన వారు. సున్నతి పొందుతారు ఆ రోజుల్లో ఇజ్రాయేలీ యూదులు. అర్థమైందా? సద్దుకాయలు, పరిసయ్యులు, ఇంకా 2 తెగలని చెప్పాక వాళ్ళు ఎంతో పాటు వస్తే పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడిన చూచి విభ్రాంతి నుండి ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరిచారు. భాషలతో మాట్లాడుతూ వాళ్ళు దేవుని కనపరిచారు అని అంటే వాళ్ళు మాట్లాడిన భాష వీళ్ళకి ఏమైంది? ఎందుకని? వాళ్ళు మాట్లాడేది వీళ్ళ భాషే. అర్థమైందా? వీళ్ళ భాష మాట్లాడారు, యూదుల భాష మాట్లాడారు, ఎచ్చలి వాళ్ళు యూదుల భాష మాట్లాడారు. వీళ్ళేంద్రా మా భాషలో దేవుని నామాన్ని కనపరుస్తున్నారు, వివరిస్తున్నారు, విభ్రాంతి చెందారు. అప్పుడు పేతురు అంటున్నాడు, మనవలే వీరి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చాడు కదా, వీరు ఎవరైనా బాప్తిసం తీసుకోవడానికి నీళ్ళకి ఎవరైనా ఆటంకం కలిగజేస్తాడా అని చెప్పి వాళ్ళందరికీ బాప్తిసం తీసుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వింటున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరైతే అంగీకరించడం ద్వారా దేవుని వాక్యంతో ఏకీభవిస్తున్నారో దేవుని కుమారులుగా అధికారం అనుగ్రహించబడుతుందట. ఇంకా చూస్తే దేవుని వాక్యము విన్నప్పుడు ఆ వాక్యముతో ఏకీభవించినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వస్తుందట. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామం విషయంలో మాత్రమే మనము ఏకీభవించాలి, ఐక్యత కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యముల విషయంలోనే మనము ఏకీభవించాలి, ఐక్యత కలిగి ఉండాలి. అట్లా కాకుండా దుర్నీతి విషయమై, దేవుడిని శోధించే విషయమై మనము ఐక్యత